రమ్యకృష్ణతో ఎట్లయితే ఒక నాటకం చేస్తారో అట్లా బిగ్ బాస్ అనేది పవన్ పడాల నోట్లో నుంచే మన నోట్లో నుంచే పవన్ పడా గెలాలి అని ఒక పెద్ద రాజకీయాలే జరిగిందని చెప్పాలి. ఇప్పుడు అగ్ని పరీక్ష అనే ఒక షోని అందులో నుంచి వచ్చిన ఒక పర్సన్ని గెలిపిస్తే నెక్స్ట్ సీజన్లో ఒక 10 లక్షల మంది వస్తారు. అందువల్ల పవన్ పడాలని గెలిపిస్తున్నారే తప్ప జెన్యూన్గా గెలవాలంటే మాత్రం తనుజనే గెలవాలి. కళ్యాణ్ గేమ్ ఏం ఆడలేదు హౌస్లో అయితే మరి ఏం ఆడాడన్న? పోనీ ఆయన ప్రోమో చూశారు కదా, నాగార్జున గారు ఏం చెప్పారు, అసలు నువ్వు కనిపిస్తున్నావు హౌస్లో? మీరు ప్రోమోలోనే చెప్పండి, నేను అగ్ని పరీక్ష హాస్టల్లో 4 గంటలకు వస్తానని చెప్తే అప్పటి నుంచి చూసిన ఆడియన్స్ మేము. ఈ 4 వారాలు ఏదో ఆడేసాడని చెప్పేసి కప్పిచ్చేస్తారన్న. తనుజ ఎందులో ఆడారు టాస్క్లో ఆడుకున్నాను క్యాప్టెన్ అయిందన్న. అంటే దేంట్లో స్టార్టింగ్ నుంచి టాస్క్లో దేంట్లో ఆడలేదన్న. మొన్న కూడా మీకు ఇప్పుడు ప్రోమో అన్నాక మొన్న ప్రోమో కట్ చేశారు. అసలు ప్రోమోనైనా ఎవడన్నా కట్ చేసిన తనుజది ఏవి కట్ చేశారు చూడు. నేను దానికన్నా బాగా చేస్తాను. నా ఫోన్లో కైన్ మాస్టర్ ఎడిటింగ్ ఇంకా బాగుంటుంది. వాడు చేసిన ఎడిటింగ్ అలా ఉందన్నమాట. తనుజ గారి మీద అంటే బాండింగ్స్ తోటి అందరికి వెనుపోటు పొడిచిందని కూడా టాక్. ఎవరి మీద ఎవరిని వెనుపోటు పొడిచింది? బర్నీ గారు రాలేదా మళ్ళీ? సార్ బర్నీ గారు నోటి నుంచే చెప్పాడు కదా నువ్వు వెన్ను పొడవలేదని చెప్పేసి. ఇవన్నీ మనం క్రియేట్ చేసినవి అన్న. కొంతమంది బయట నుంచి యాదిరెడ్డి లేకపోతే గీతురాయలు వీళ్ళు ఒకరిని సపోర్ట్ చేశారంటే ఇంకా వీళ్ళే దేవుళ్ళు. అసలు నాకు అర్థం కాదన్న, ఆదిరెడ్డికి ఏం హక్కు ఉందని చెప్పేసి ఆయన మాటలు నమ్ముతారన్న. ఆయన ఏమైనా బిగ్ బాస్ విన్నరా? ఒక మాట చెప్పండి. టాప్ 5లో పరిగెత్తుకొని వచ్చిన మనిషి ఆయన. గీతురాయలు అయితే ఇంకా దరిద్రం, ఆమె గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రోజు స్టేజ్ మీద నేను పోను అని నేర్పించిన మనిషి ఆమె ఈరోజు రివ్యూలు చెప్తుంటే మీరు ఎలా నమ్ముతారన్న? మీరు జెన్యూన్ ఏమైంది? ఆదిరెడ్డి చెప్పాడంటే ఇంకా కింద ఉన్న అందరూ రివ్యూర్లు అందరూ ఇంకా పవన్ పడాలా. ఆటను చూడండి అయ్యా, మీరు జెన్యూన్గా తీసుకోండి. మీకు ఒకటి వచ్చారంటే ఇమాన్యులో లేకపోతే ఎవరు డిమోన్ పవన్ మీ ఒపీనియన్ షేర్ చేయాలి. కానీ అన్న చెప్పాడు ఆదిరెడ్డి ఇంకా పవనే, ఈరోజు పోయి మనం అదే మాట్లాడదాం, మనం ఫేమస్ అయిపోతాం. గీతురాయలు ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ మాట్లాడింది అనుకో, ఆమె నేడా ఆదిరెడ్డి చెప్పాడు నువ్వేందే అంటారు. సో ఇక్కడ ఆదిరెడ్డి ఏం పాట పాడితే వీళ్ళందరూ అదే పాట పాడుతున్నారు. అసలు ఆదిరెడ్డికే హక్కు లేదు. నువ్వేం విన్నర్ కాదు. ఒక అభిజిత్తో ఒక లేదా విజయ్ సన్నో వీళ్ళు చెప్తే నమ్మాలి. కానీ టాప్ 5లో పైకి వచ్చిన మనిషి ఆదిరెడ్డి చెప్తే మీరు ఎట్లా నమ్ముతారన్నా? తనుజ ఆట మేము చూడలేదా? 4 గంటలకు అగ్ని పరీక్ష వస్తుందని చెప్తే హాస్టల్లో చూసుకొని డే 1 నుంచి చూసిన వాళ్ళం మేము. మాస్క్ మ్యాన్ సగం గుండు కొట్టుకొని వచ్చాడు, ఆయన గెలవాలని ఫస్ట్ కోరుకున్నాం. ప్రతి ఆట చూసాం, ప్రతి సెకండ్ చూసాం. తనుజ ఎందులో తగ్గింది? తనుజ వెన్నుపోటు వచ్చింది. ఎవరు చెప్పారన్నా? బర్నీ గారు చెప్పారా వెన్నుపోటు తనుజ వచ్చిందని? షో చూస్తున్న వాళ్ళకి అట్లా నేను కూడా చూసాను, మరి నాకు అనిపించలేదా? ఎవడో చెప్పింది ఒకటన్నా. నేను అనేది ఏంటంటే మీరు అడిగారన్నా ఉంటుందన్నా. నేను అనేది ఏంటంటే మీరు అన్నారు, మీకు ఎక్కడి నుంచి చూసారు? మీరు లైవ్ చూసారా? మీరు ఎవరైనా చెప్తే విన్నారా? ఎపిసోడ్ ఎక్కడుందన్న? బర్నీ గారు వెన్నుపోటు పొడిచారని ఆయన చూపించారా మనకి? ఏం లేదన్నా, అది ఎవరో ఒకరు అన్నారు. ఎవరో ఏం లేదు, బర్నీ గారు వచ్చి చెప్పారు. దానికి ఒకటే మాటలో ఆన్సర్ చెప్తున్నా. బర్నీ గారు వచ్చి దానికి ఆన్సర్ అయితే ఏం చెప్పాడు? నేను వెన్నుపోటు పొడిచానంటే నేనేం పొడవలేదు, నా ఆట నేను ఆడుకున్న, ఆట బాగాలేదు కాబట్టి నేను హెల్మెట్ అయినా చెప్పాడు. మరి అప్పుడనే నమ్మాలి కదా. ఇంకా క్వశ్చన్కి అయిపోయింది ఎక్స్పైర్. ఎమోషన్స్ వలన ఎక్కడి వరకు వచ్చింది అని చెప్పి అంటారు సింపతి కోసం. తన ఆటే లేదా అండి? సింపతి కాదండి. నేను ఒకటి చెప్తాను, ఆడపిల్ల ఎందుకు గెలవకూడదండి బిగ్ బాస్ హౌస్లో? ప్రతిసారి మగోళ్ళే గెలవాలా? ఒక మాట చెప్పండి. ఇప్పుడు బిగ్ బాస్ అనే ఒక షో, ఆయన ఒక మగోడు కాబట్టి ఆడవాళ్ళ కష్టం తెలియదు. కానీ నిజంగా బిగ్ లేడీ అని ఒకవేళ ఏదైనా షో పెడితే ఆడవాళ్ళ కష్టం తెలుస్తుందండి. అసలు ఎందుకు గెలవకూడదు? ప్రతి సీజన్లో మగోళ్ళే గెలవాలా? సరే అది పక్కన పెట్టేయండి. సంజనా గారు కూడా బాగా ఆడారు. నేను అదే అంటున్నా, సంజనా గారికి ఇవ్వాలి, లేదా ఇమాన్యుల్కి ఇవ్వాలి, లేదా డిమాండ్ పవన్కి ఇవ్వాలి. పవన్ పడాలి ఎక్కడి నుంచి వచ్చాడు? 50 రోజులు తనుజ చుట్టూ తిరిగారు. మీరు ఎవరైతే ఇప్పుడు పవన్ పడాలి గెలవాలి అంటున్నాడు, ఆయనే తనుజ చుట్టూ తిరిగిన మనిషి. డే 1 నుంచి ఆట కోసమే ఆడాను, నేను వచ్చింది ఆట కోసమే వచ్చాను. ఈ రోజు వరకు ఎవరితోనూ పుల్కాలు కలపలేదు. రీతు చౌదరి లాగా ఆటగానే ఆడింది. ఎమోషన్స్ అనేది కామన్ అండి. ఎవరికి రాలేదు ఎమోషన్స్? ఎవరు ఇమాన్యుల్కి లేదా ఎమోషన్స్? పవన్ కళ్యాణ్కి లేదా ఎమోషన్స్? మా ఊర్లో ఇలా చేశాను, నేను చిన్నప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాను, అది ఎమోషనల్ కదా? ఆడపిల్ల ఏడిస్తే అన్న చెప్పు. సినిమా థియేటర్లో ఏడుస్తున్నావు, ఎవరయ్యా సినిమా థియేటర్లో వేసింది నీకు చెప్పు? అది పిఆర్ స్టంట్స్ కాదా? నీ ఫ్యాన్స్ వేస్తారా? ఇక్కడ ఎన్టీఆర్కి లేదు, పవన్ కళ్యాణ్కి లేదు థియేటర్లు వేసేంత దమ్ము. ఈయనకి వారం రోజులు ఆడినవన్నీ వచ్చి థియేటర్లు వేసేంత ఫ్యాన్స్ వచ్చేసారా? అన్న మామూలుగా పని చేయట్లేదు పవన్ పడాలా పిఆర్. నిజంగా అది రేంజ్. కాలేజీలకు వెళ్ళిపోతున్నాడు, ఏదేదో చేస్తున్నారు. అర్థమైందా? మాకు అవసరం లేదా తనుజాకి? ఒకటి చెప్తున్నా, రేపు నిజంగా బిగ్ బాస్ చేసే మోసాల్లో తనుజ ఓడిపోయినా సరే మా విన్నర్ తనుజానే. ఆమె ఎప్పుడో జనాలు గెలిచేసింది. ఇంకా ఆ కప్పు మాకు అవసరం లేదు. ఒకటే మాట నేను చెప్తున్నాను అన్న. ఇప్పుడు కొంతమంది లేడీసే శత్రువు అన్నట్టు ఆ హౌస్ నుంచి బయటకు వచ్చిన దమ్ము శ్రీజ కావచ్చు, ఈ బర్నీతో బాండింగ్ పెట్టుకున్న ఇంకొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కూడా సరే ఆడవాళ్ళే శత్రువు అన్నట్టు వీళ్ళే నెగిటివ్గా బయటకు వచ్చి తనుజ గెలవకూడదు, పవనే గెలవాలని చెప్తుంటే ఎక్కడ గెలుస్తుందన్న? బయట వచ్చిన వాళ్ళందరూ అంతే. ఒక ఆడపిల్ల ఎందుకు గెలవకూడదు? నిజంగా బిగ్ బాస్ అనేది తీసేసి బిగ్ రాణి అని పెట్టి ఒక అమ్మాయిని కానీ బిగ్ బాస్గా పెడితే అప్పుడు ఆడవాళ్ళ కష్టం తెలుస్తుంది. ఇంకెంత ఆడతారన్న? మగవాడికి బలం ఉంది కాబట్టి ఆడతాడు. ఆడవాళ్ళు ఇంకెంత కష్టపడతారు? చేతులు చూసుకోండి ఒకసారి, తనుజ చేతులు ఎంత ఇదైపోయి ఉంటుంది. ఇంకంతకన్నా ఏం ఆడతారు చెప్పండి? పవన్ పడాలా. నేను ఒకటే చెప్తున్నా, ఆయన 50 రోజులు ఆడింది ఏమీ లేదు. మనం హనుమాన్ సినిమా చూస్తాం, 50-80% ఏం బాగుండదు సినిమా.
క్లైమాక్స్లో హనుమంతుని చూపించడానికి సినిమా సూపర్ హిట్ అయిపోయింది. అట్లా 50 రోజులు 60 రోజులు ఆడకపోయినా సరే ఆయనకి ఈ మధ్యన ఈ 4 వారాలు ఆడితే ఆయన కప్పిచ్చేయాలి. ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళందరూ ఎదవలు. మీరు చెప్పండి, పవన్ పడాలా ఎందుకు గెలవాలి? మీరు బయట నుంచి పెట్టిన హ్యాష్ట్యాగులు తప్ప ఏమున్నాయి ఆయన ఆట? బిగ్ బాస్లో ఏముంది? ఆయన ఏం బాగుంది? దానికన్నా ఇమాన్యుల్ చాలా బాగుంది. మరి ఆయన ఎందుకు దొక్కేస్తున్నారు చెప్పండి? అసలు అన్న ఒకటే అన్న, పిఆర్లో ఇదంతా స్టన్స్ అన్న. బిగ్ బాస్లో రేపు పవన్ పడాలా గెలిస్తే ఒకటే రీజన్, అది బిగ్ బాస్ ఆయన్నే గెలిపించాలనుకున్నారు కాబట్టి గెలిపిస్తాడు. రేపు ఒకవేళ కామన్ మ్యాన్ గెలిపించకపోతే నెక్స్ట్ సీజన్కి 10 లక్షల మంది రారు, మళ్ళీ ఎవరు అప్లై చేసుకోడు. లాస్ట్ టైం అగ్ని పరీక్ష ఎవరిని గెలివనే లేదని చెప్పేసి వదిలేస్తారు. అందువల్ల బిగ్ బాస్ ఏం ప్లాన్ చేసిందంటే తనుజాన్ దొక్కి ఈయనకి పవన్ పడాల చేతిలో రేపు కప్పు పెడతారు. అది జరిగేది రేపు. డిమాండ్ కూడా ఆడుతున్నాడు కదా ఇప్పుడు. డిమాండ్ కామన్ మ్యాన్ కాదు కదా, వచ్చింది కామన్ మ్యాన్లో అగ్ని పరీక్షల నుంచి అయితే రాలేదు కదన్నా. అదొక ఇది ఉంటుంది కదా మీకు. మీరు పవన్ పడాలకి ఆయన గేమ్ చూసి గెలవాలని కోరుకోండి, అంతేగాని వాళ్ళ నాన్న స్టేజ్ మీదకి వచ్చి బాగా చెప్పాడనో, లేకపోతే ఆయన కామన్ మ్యాన్ అనో, లేదంటే సోల్జర్ అనో ఇలా గెలవాలని చెప్పుకోకండి. అక్కడ ఆట చూడండి. నేను ఆయన కూడా చెప్తున్నాను, ఆదిరెడ్డి కానీ రీతు వాళ్ళు ఇంకా గీతురాయలు చాలామంది రివ్యూలు ఉంటారు, అందరూ తనుజాని టార్గెట్ చేశారు. అసలు ఆయన రివ్యూలు ఎందుకు నమ్ముతారయ్యా? ఆయన ఏమైనా విన్నరా? ఆయన ఆదిరెడ్డి కూడా ఈ మధ్య ట్యాబులు పెట్టుకుని పెద్ద చేస్తున్నాడు. అప్పుడెప్పుడో స్కూటర్ల మీద ఒక వీడియో అప్లోడ్ చేయట్లేదంటే 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు అప్లోడ్ చేశారు. ఆ రోజు మర్చిపోయారా? రివ్యూ చెప్పడానికి ట్యాబులు ఎందుకు, ఏసీ రూమ్లు ఎందుకన్నా చెప్పండి? చాలామంది అంటారు కృష్ణకాంత్ పార్క్ దగ్గర చెత్త బ్యాచ్ ఉంటుంది, వాళ్ళ మాటలు ఏం నమ్ముతారు అనుకోండి. కృష్ణకాంత్ పార్క్ బ్యాచ్ కానీ నిజంగా మనసు పెట్టి పనిచేస్తే అసెంబ్లీలో సీఎంలే మారిపోతారు, సరేనా? అలాంటి బ్యాచ్ ఈ బ్యాచ్. ఈ ఆదిరెడ్డి గీతురాయలు ఎంత అన్న ఒకటే అన్న, ఈ సీజన్ జెన్యూన్గా 100 రోజుల్లో తనుజ్ అనే డిజర్వ్ గేమ్ విన్నర్ అన్న. ఇప్పుడు బిగ్ బాస్ లో ఆదిరెడ్డి బిగ్ బాస్ కంటెంట్ వచ్చేది 40 నిమిషాలు, ఈయన 1:40 నిమిషాలు. అదేమో నాకు అర్థం కావట్లేదు. ఒక్కొక్కటి 5 నిమిషాలు షార్ట్, ఆయన 1:30 పెడతాడు, దాన్ని ఎలా వింటారన్న నాకు అర్థం కాదు. ఏందన్న ఆయన సరే ఆయన ఇష్టం. ఆయన ఆడొచ్చిన అక్కడున్న అందరికీ 5 లక్షలు వారానికి లేదా 50,000 ఇస్తుంటే ఈయన 1.5 కోటి సంపాదించాడు. నేను ఒకటే చెప్తానన్నా, ఆదిరెడ్డి గారు మీ రివ్యూ కరెక్ట్గా లేదు ఈసారి. మేము కూడా గెలిపించాం, ఒక అభిజిత్ని గెలిపించాం, విజయ్ సనీని గెలిపించాం, లాస్ట్ టైం నిఖిల్ని గెలిపించాం. మాది ఎప్పుడు రాంగ్ అవ్వలే. ఈసారి ఎందుకు నువ్వు పవన్ పడాలి వెనకాలనే పడ్డావు? ఏమైనా అంత ఇచ్చారా డబ్బులు? లేకపోతే నీకేమైనా సెంటిమెంట్? ఆయన ఏం చెప్తే అది న్యాయం, ఆయన ఏం చెప్తే అదే విన్నరు. ఇదేమో న్యాయం? మాకంటే ఒక విన్నర్ లేదా చెప్పండి? తనుజ మీరు ఎక్కడన్నా లవ్ స్టోరీ ఏమైనా కలిపిందా? లేదు, జెన్యూన్గా ఆడింది. అసలు ఎవడైతే వాడైతే ప్రోమో కట్ చేసినాడో ఒక డైలాగ్ అంటుంది, నేను ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను ఉంటాను, వెళ్ళిపోతానని. ఎంత మంచి మాట అన్నది. అది ఏవిలో పెట్టడా చెప్పండి? ఒకటే అన్న, తనుజ మీద చాలా కుట్ర జరిగింది, అది బిగ్ బాస్ కూడా తెలుసు. బిగ్ బాస్ తనుజాని గెలవాలనుకోవట్లేదు, అందువల్ల రేపు జరిగేది ఇదే. పవన్ పడాల కప్పు చేతిలో పెట్టి తనుజాకి ఎంతో కొంత ఇస్తారు, ఇదే అన్న జరిగేది. తనుజ గెలవాలి జెన్యూన్గా. అంటే ఈ సీజన్ విన్నర్ తనుజానే. డే 1 నాకెవరో తెలియదు, తనుజ ఇంతకుముందు ఆమె ఎవరో కూడా తెలియదు, ముద్దమందరం అన్నారు, ఏదో నాకేం తెలియదు. నేను అగ్ని పరీక్ష నుంచి నేను చూసిన దాంట్లో నా రివ్యూ ఏంటంటే తనుజ అన్న గిన్నర్ అంతే. వీళ్ళు ఆడిన నాటకాల నుంచి వచ్చినోడే పవన్ పడాల అంటే చూడు. మైదర్ రివ్యూలో లేపిన కెరటం పవన్ పడాలని చెప్పి అది 100% నిజమన్న. ఓకేనా? తనుజ విన్నర్ అంతే. ఆడిన వాళ్ళ గురించి చెప్పండి, మరి ఎవరు ఆడారని? ఇమాన్యుల్ కూడా బాగా ఎంటర్టైన్ చేశాడు, ఉన్నాడు కదా టాప్ 5లో. అంటే విన్నర్ క్వాలిటీస్ ఓన్లీ కళ్యాణ్కి ఎందుకు ఉన్నాయని అడుగుతున్నాను. అది మీకు తెలియాలి, ఓట్లు వేసేది జనాలు, వాళ్ళకి తెలియాలి. నాకు నచ్చింది ఏంటంటే, నాకు కళ్యాణ్ పడాల గేమ్ నచ్చింది, సో నేను కళ్యాణ్ పడాల ఓటేసిన. మీకు ఇమాన్యుల్ గేమ్ నచ్చింది అనుకో, మీరు ఇమాన్యుల్ ఓటేస్తారు, ఇంకొకటి ఎల్ల ఎక్కేస్తాడు, ఇంకోటి పుల్ల ఎక్కేస్తాడు, మధ్యలో ముల్ల ఇంకోటి వస్తాడు. చాలా మంది ఏమంటున్నారంటే సింపతి కార్డ్స్ అయితే చాలా బాగా యూజ్ చేశారు, ఒకటి ఆర్మీ అని, లేదంటే తనకి అంత. ఇగో ఒక మాట చెప్తాను, బయట ఉన్న వాళ్ళు ఇప్పుడు లేదు ఏదో ఒక ప్రొఫెషనల్తో లోపలికి వెళ్ళారు కదా. సో డెమోన్ పవన్ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇంతకుముందు. మన ఎవరు ఇంకా ఇమాన్యుల్ కమెడియన్. ఇమాన్యుల్ కూడా కామన్ మ్యాన్గా ఏం పోలే, కమెడియన్గా వెళ్ళాడు, ఒక సెలబ్రిటీగా వెళ్ళాడు. ఇక కళ్యాణ్ అతని గురించి ఏం తెలియదు. సో నువ్వు ఏం చేస్తుంటావు, ఎక్కడ ఉంటావు అని అడిగారు. నేను అట్లా ఆర్మీలో జాబ్ చేసినా, నేను వచ్చినా అని చెప్పేసి అగ్ని పరీక్షలో చెప్పాడు. ఆ తర్వాత నేను ఒక సోల్జర్ని, నేను ఒక ఆర్మీ పర్సన్ని అని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు. అతను ఎక్కడా వాడలేదు. బయట ఉన్న వాడుకుంటే ఆయన తప్పు కాదు కదా. ఇప్పుడు నువ్వు నీ పేరు వాడుకుని నేను బయట 10 లక్షలు అప్పు చేసినా అనుకో, అది నీ తప్పైద్దా నా తప్పైద్దా? అది. సో బయట ఉన్న ఎవడో పిచ్చుకోక వాగిందని చెప్పేసి ఆయన్ని తప్పుపడడం కరెక్ట్ కాదు. సో ఇన్ని రోజులు తనుజాకి అందరూ సపోర్ట్ చేశారు కదా, ఇప్పుడు ఎందుకు కళ్యాణ్ పడాలకు సపోర్ట్? నేను చేయలేదండి, ఆడియన్స్కి తెలుసు. అదే ఎందుకు అంటారు అంత ఎక్కువ? మీరు అడిగేది నాకు కదా. అంత ఎందుకు హైప్ ఇస్తున్నారు అంటారు కళ్యాణ్ పడాలకి? అంటే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ లేవు కదా, ముందు నుంచి గేమ్ చూసుకున్నట్టయితే ఎమ్మాన్యుల్ కానీ. ఎవరు చెప్పారు? నాకు తెలిసి 10వ వీక్ నుంచి కూడా కళ్యాణ్ పడాల విన్ అవుతాడు అని చెప్పేసి మేము విన్నింగ్ ఛాన్స్ ఇస్తూనే ఉన్నాం. స్టార్టింగ్ నుంచి ఎమ్మాన్యుల్ అలాగే తనుజ వాళ్ళిద్దరు కప్పు కొట్టాలి అనే విధంగా వాళ్ళ తపన గాడి ఉండేది. స్టార్టింగ్ 5-6 వారాలు ఖచ్చితంగా ఇమాన్యుల్ కప్పు కొట్టేది, ఇంకెవడు రాడు, మనల్ని ఎవడు రాపేది అనుకున్నాను నేనే. ఇమాన్యుల్ ఏమో ఓటింగ్లో వస్తలేడు. ఆయనకి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన నామినేషన్కి రాలేదు.
ఆయన నామినేషన్కి రాలేదు, ఆయన క్రేజ్ పెరగలేదు, ఓటింగ్ పెరగలేదు. గేమ్ మధ్యలో ఏంటంటే కొంచెం సెల్ఫీస్గా బిహేవ్ చేసిన తర్వాత కూడా నామినేషన్లు ఎక్కడ రాలేదు. సో జనాలు ఏం చేశారంటే విమానం నుంచి కళ్యాణ్కి డైవర్ట్ అయిపోయారు. అది కొంతమంది ఏమనుకుంటున్నారంటే లాస్ట్ సీజన్లో కూడా ఇలానే పల్లవి ప్రశాంత్కి ఓట్లేసి గెలిపించారు, ఇప్పుడు ఫీల్ అవుతున్నారు జనాలు, సేమ్ అలానే కళ్యాణ్ విషయంలో కూడా ఫీల్ అవుతారు ఇప్పుడు గెలిపించినా కూడా అని అంటారు. దాని గురించి ఏమంటారు? ఒకసారి గొర్రెలు అవుతాం, మళ్ళీ గొర్రెలు అవుతామా చెప్పండి మీరు. సో మనం చెప్పేది ఏంటంటే లాస్ట్ టైం 8వ సీజన్లో ఉన్నప్పుడు గౌతమ్ కూడా ఉన్నాడు. సో గౌతమ్ని గెలిపించకుండా ఆ తర్వాత నిఖిల్ ఉన్నాడు, అతన్ని గెలిపించారు. ఆ తర్వాత మరి కరుణావాణి ఎందుకు గెలిపించాలి, మళ్ళీ క్వశ్చన్ అడుగుతారు. గెలిపించేది మనమే, మళ్ళీ ఓట్లు ఎందుకు వేయాలి మనమే అడుగుతాం. ఇదే జరిగేది అక్కడ. చేసే తప్పులు చేసే తర్వాత రియలైజ్ అవుతారు మనవాళ్ళు. సో ఇది నేను తప్పని చెప్పట్లేదు, కానీ మన వాళ్ళు ఏంటంటే కొన్నిసార్లు అది. ఓకే, డిమాండ్ పవన్ ఏవి చూసుకుంటే కొంచెం రీతుతో ఉన్నవి కొంచెం ఎక్కువ క్లిప్స్ వేయలేదు. నేను మొత్తం ఎక్స్పెక్ట్ చేశాను రీతుతో ఉంటే బాగుంటుంది అని, లేవు అని ఫీల్ అయినట్టు కనిపించింది. పాపం పోరగాడు రీతు లేక ఏడుస్తున్నాడు. రీతు ఇల్లు పెడితే మళ్ళీ ఏడవడా లోపల, మళ్ళీ ఏడిపియాలా అతన్ని? ఏం తెలియక క్యాప్ తెలియక మాట్లాడతారు ఏంది? క్యాప్ ఉన్నాయి, విగ్గేం లేదు, జుట్టే ఉంది, కాకపోతే ఏదో సరదాగా పెట్టుకున్నా. అయితే కళ్యాణ్కి డిమాన్కి కొంచెం ఒక చిన్న కాన్వర్జేషన్ అయితే వచ్చిందంట. కళ్యాణ్ ఏవి రిలీజ్ చేసిన తర్వాత రీతు వినావి ఎక్కువ వేశారు అని చెప్పేసి కళ్యాణ్ పడాలా డిమాన్తో అంటే కొంచెం డిమాన్ ఫీల్ అయినట్టుగా మొహం పక్కకు నాకు రాలేదండి ఎపిసోడ్. అంటే కొంచెం రివ్యూవర్స్ కానీ అది లైవ్లో చూపించినట్టు జరిగింది. లైవ్ అసలు సాటర్డే సండే లైవ్ ఎక్కడ వచ్చిందండి? ఈ సాటర్డే రోజు లైవ్ ఎందుకు వస్తుందండి? అంటే కాదు మొన్నటిది నాకు రాలేదండి లైవ్, నేను చూడలేదు లైవ్. ఓకే, బయట అయితే ఇలా ఉంది, దాని గురించి ఏమంటారు? అంటే ముందు నుంచే కొంచెం చూడకుండా నేను ఎలా చెప్పేది? సో ఫైనల్ గా విన్నర్ వీళ్ళైతే బాగుందని ఎవరు అనిపిస్తారు? కళ్యాణ్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అంటే మా గుండంకుల్, మా మాస్క్ మ్యాన్, ఆడు మగాడ బుజ్జి. విన్నర్ ఎవరైనా అన్న తనుజ విన్నర్ అయిపోయింది అన్న, ఇప్పుడే తెలిసింది న్యూస్. తనుజ విన్ అయిపోయింది. బిగ్ బాస్ 9 విన్నర్ ఫస్ట్ టైం లేడీ విన్నర్ అయిందన్న. ఇది మాత్రం ఖచ్చితంగా అన్ఫేర్ అన్న, ఎందుకంటే ఈసారి ఎవరికో ఒక లేడీకి ఇవ్వాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారు, మా టీవీ టీంకి ఇవ్వాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. పక్కా ఆర్మీ మ్యాన్కి అయితే అన్యాయం జరిగిందన్న, ఎందుకంటే 100% ఆడింది మాత్రం పవన్ కళ్యాణ్ అన్న. పవన్ కళ్యాణ్ ఆడిండు, ప్రతి గేమ్లో ఎఫర్ట్స్ పెట్టిండు. కానీ పార్వతికి ఆల్రెడీ తనుజాకి ఆల్రెడీ ఫాలోయింగ్ ఉండడం వల్ల ఆమెను గెలిపించారు. అది ముందు నుంచే అనుకున్నాం, బిగ్ బాస్లో ఇమాన్యుల్ తనుజ వీళ్ళిద్దరిలో ఎవరికొకరికి గెలిపిస్తారని. వచ్చిందన్న, రిజల్ట్ వచ్చింది. అంటే ఒక రోజు ముందే రిలీజ్ అయింది కదా, మనకు ఆల్రెడీ న్యూస్ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర న్యూస్ వచ్చేసింది. మనకి కొన్ని గ్రూప్స్ కూడా ఉన్నాయి, గ్రూప్స్లో కూడా న్యూస్ వచ్చేసింది. తనుజాని విన్నర్ చేశారు. పవన్ కళ్యాణ్ పోయిండు. అంటే లాస్ట్ టైం మనకి పవన్ కళ్యాణ్కి బాక్స్ ఆఫర్ చేశాడు, మనీ కూడా ఆఫర్ చేశాడు నాగార్జున, కానీ పవన్ కళ్యాణ్ తీసుకోలేదని అనిపించింది. వాళ్ళ పేరెంట్స్ కూడా అడిగారంట, కానీ వాళ్ళ పేరెంట్స్ వద్దు తీసుకోవద్దు, మనకి కప్పు ముఖ్యము, డబ్బులు ఇంపార్టెంట్ కాదు, డబ్బులు ఇవ్వాలి కాకపోతే రేపు కూడా సంపాదించుకోవచ్చు అని చెప్తే పవన్ కళ్యాణ్ క్విట్ చేసేసాడు. సో రేజ్ మాత్రం చేయి మాత్రం తనుజానే లేపిస్తారు. తనుజ విన్నర్ అయింది, పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు అన్న. ఆల్రెడీ ముందే తెలుసు అన్న, ఎందుకంటే కామనర్ని టాప్ 2 దాకా తీసుకురావడమే విచిత్రం. కానీ దీనివల్ల నెక్స్ట్ ఎవరైనా అగ్రి పరీక్ష కానీ కామనర్స్ ముందుకు రారన్న, ఇట్లా చేస్తే మాత్రం అన్ఫేర్ చేస్తే ముందుకు రారు.